నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆర్థరైటిస్ ఎవరికొస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ ఆర్థరైటిస్ గురించి, కీళ్లవాతం గురించి. ఫస్ట్ అసలు కీళ్లవాతం అనేది ఎందుకు వస్తుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. ముందుగా కీళ్ల నొప్పులు అంటే ఏంటి, కీళ్ల వాతం అంటే ఏంటి అనేది వ్యత్యాసం తెలుసుకోవాలి. కీళ్ల నొప్పులు అంటే ఏదైనా జాయింట్లో గుజ్జు సహజంగా తగ్గి, అంటే డీజనరేషన్ అంటాం దాన్ని, అలా సహజంగా తగ్గి వచ్చేటువంటి నొప్పులను కీళ్ల నొప్పులు అంటాము. ఇది మోకాళ్లకు చాలా మందికి కనబడుతుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులుగా ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. కానీ మోకాళ్లే కాకుండా భుజాలు, మోచేతులు, మణికట్టు భాగము, మడమ భాగాల్లో కూడా ఈ నొప్పులు వస్తుంటాయి. ఇవన్నీ కీళ్ల నొప్పులకు సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక కీళ్ల వాతం అంటే ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ మూలంగా, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి చికెన్ గునియా వచ్చింది, ఆ జ్వరం వచ్చింది, అంటే చికెన్ గునియా అనేటువంటి జ్వరం అది. సో ఆ జ్వరం తగ్గిన తర్వాత నొప్పులు కొన్ని నెలల పాటు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా కీళ్ల వాతం తాలూకు లక్షణాలు. ఒక వ్యక్తికి డెంగ్యూ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఆ జ్వరం తగ్గడానికి ఒక వారం 10 రోజులు పట్టింది. జ్వరం తగ్గిన తర్వాత నొప్పులు ఎక్కువ రోజుల పాటు వస్తూ ఉంటాయి. ఇది కీళ్ల వాతం తాలూకు. అంటే మనం చెప్పుకున్నాం, ఒక ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చేటువంటి నొప్పులను కీళ్ల వాతం అని అంటాము. ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా వచ్చేవి కీళ్ళ నొప్పులు. ఇప్పుడు ఇంకొక కీళ్లవాతం అనుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటిది ఒక కీళ్లవాతం గురించి విని ఉంటాం. ఇది ముఖ్యంగా మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. అందున కూడా మిడిల్ ఏజ్డ్ మహిళల్లో సుమారుగా 35 నుండి 45 ఏజ్ గ్రూప్ మహిళల్లో అధికంగా కనిపిస్తుంది కీళ్లవాతం. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఒకవైపు, అంటే మనకు లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ వచ్చినట్టయితే 10-15 రోజుల్లోనే కుడి పక్క కూడా ఈ నొప్పులు అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే వీటిలో ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే, ఈ నొప్పుల్లో వాపు కూడి ఉంటుంది. అంటే ఇక్కడ భాగంలో నొప్పి వచ్చింది అనుకోండి, ఇక స్వెల్లింగ్ ఉంటుంది, వాపు ఉంటుంది. ఇది అత్యంత క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఇది. సో అలా వాపు ఉండి దాన్ని టచ్ చేసినప్పుడు వేడిగా అనిపించడము, నొక్కినప్పుడు గుంటలాగా పడడము, నీరులాగా నిండి అది స్వెల్లింగ్ కనబడము, దీంతో పాటుగా జ్వరం రావడము, ఇవి కీళ్ల వాతం తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయండి సహజంగా? రైట్ అండి. కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో 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 మీ వాల్యూమ్ చాలా లోలో వినిపిస్తోందండి. కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడరా, అండ్ కొంచెం గట్టిగా మాట్లాడరా? సిగ్నల్ ఇవ్వండి. సరే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. కొండాపూర్ మీరా. ఓకే, మీ పేరు? లీలా. లీలా గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్. మీనా, ఓకే చెప్పమ్మా. ప్రాబ్లం నాకు మోకాళ్ళ నొప్పులు, అరచేతుల కడికెళ్ళి వేళ్ళు చాలా ప్రాబ్లం. పప్పు అది ఏదన్నా చెంపు అది ఏదన్నా కానీ చాలా కష్టం ఉంది. వయసు ఎంతమ్మా? వయసు 67. 65. రైట్. సో ఈ నొప్పులు చాలా కష్టంగా ఉన్నాయి. ఎక్కువ కాలంగానే, ఎప్పటి నుంచి ఉన్నాయి నొప్పులు? కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి చాలా రోజుల నుంచి ఉంటున్నాయి. ఇప్పుడు మరీ ఎక్కువ చెంబు వాటి వస్తలేదు, సారీ వస్తలేదు. ఇంకా ఈ టాయిలెట్ ప్రాబ్లం ఉన్నది, అది కూడా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా మన కూడా వస్తుంది. చాలా అట్లయింది. టాయిలెట్ పొద్దుంతా మామూలుగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఇంకా పొద్దున కొంచెం ఎక్కువ ఉన్నదని ఇంకా మధ్యాహ్నం అంతా మామూలుగా ఉంటుంది. నైట్కి 4 సార్లు 2 గంటలకు ఒకసారి, 2 గంటలు ఎంత లేట్ నైట్ వండుకున్నారని 2 గంటలకు ఒకసారి టాయిలెట్ వస్తుంది. ఇంకా నాకు ఇట్లా సిగ్నల్ వస్తున్నట్టు బాత్రూమ్ వెళ్ళిన అది ఓకే. ఇప్పుడు కూడా మెడిసిన్స్ వాడుతున్నావమ్మా? మరి ఏం మెడిసిన్ వాడతలేదు ఇప్పుడు. అదేంటి అంటే చాలా మెడిసిన్ ఉండి అన్ని ఆపేసినా ధ్యానం చేసుకుంటున్నా.
దాంతో వచ్చేసింది. కరెక్టేనమ్మా. కానీ నొప్పి లేదు. సరే నేను చెప్తా. ఆల్ ఉండే టాబ్లెట్ మానేసి అన్ని మానేసి సరే ధ్యానం వల్ల కొంచెం నయం ఉండే. సరేనమ్మా నేను చెప్తాను దాని గురించి వినండి. టాబ్లెట్ ప్రాబ్లం ఎట్లానండి, నాకు తప్పకుండా వెళ్ళి బాత్రూమ్ చేసరికి వెళ్ళిపోతుంది. అది రైట్ అమ్మా. అమ్మా అంతేనా? ఆ, ఆ, ఆ. సరే మరి ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. సో ఇప్పుడు అంటే మీకు ఈ నొప్పులు చాలా ఎక్కువ కాలంగా ఉన్నాయంటున్నారు, తర్వాత రాత్రి పడుకున్న తర్వాత నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి అంటున్నారు, బాత్రూమ్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు. అయితే మీరు చెప్పినటువంటి అంశంలో మాత్రలు టాబ్లెట్స్ అన్నీ మానేసాయని ఇప్పుడు ఏదైతే ఏమీ వాడట్లేదు అంటున్నారు, అది చాలా డేంజర్ కదమ్మా. ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉందనుకోండి, మాత్రలు అన్నీ మానేస్తే సడన్గా షుగర్ పెరిగిపోతుంది, అప్పుడు గుండె పైన భారం పడుతుంది, గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డాక్టర్ గారి సలహా లేకుండా ఎప్పుడు కూడా టాబ్లెట్లు అన్నీ మానేసాము అనేది చెప్పుకోవద్దమ్మా, చాలా తప్పది, చాలా డేంజర్కి వెళ్తారు. ఇకపోతే మీరు అన్నారు ప్రతి నైట్ ఇబ్బంది అవుతుంది, నొప్పులు ఉంటున్నాయి, యూరినేషన్కి ఎక్కువసార్లు అంటున్నారు. షుగర్ అదుపులో లేకపోతే అవుతుంది, అలాగే బ్లాడర్ యొక్క కండరాల పటుత్వం తగ్గినప్పుడు కూడా ఈ విధంగా అవుతుంది. ఏదేమైనప్పటికీ మీకు ఇంకా క్లారిటీగా చెప్పగలను. మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి, అవన్నీ చూసి ఇంకా క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు సమయం ఇతర కాలర్స్ కూడా ఇవ్వాలి కాబట్టి మీరు అర్థం చేసుకొని వాట్సాప్లో మీ రిపోర్ట్స్ పంపించండి. ఓకే అండి. డాక్టర్ గారు రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా అండి. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కీళ్ల వాతం తాలూకు లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కీళ్ల వాతం అనేది ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ మహిళల్లో చాలా అధికంగా ఉంటుంది అంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఈ కొన్ని రకాల కూరగాయలు లైక్ దుంప కూరలు కావచ్చు, లైక్ కొన్ని ఆకుకూరలు, గోంగూర లాంటి ఆకుకూరలు కానివ్వండి, ఇవి తిన్న తర్వాత కొందరికి పడవు. అవి పడకపోవడం మూలంగా ఒక స్కిన్ ఎలర్జీ లాగా వస్తుంది, దద్దుర్లు రావడం చర్మం పైన చూస్తూ ఉంటాం. వీటిని అర్టికేరియా అనేటువంటి చర్మ సమస్యగా చెప్తాము. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఎంతకీ తగ్గట్లేదండి అంటే 1 నెల 2 నెలలు గడిచిన తర్వాత డాక్టర్ గారు కొంచెం హెవీ డోస్ మాత్రలు ఇచ్చి దాన్ని సబ్సైడ్ చేస్తారు, అంటే తగ్గేలాగా చేస్తారు. ఆ దద్దుర్లు తగ్గిన తర్వాత ఒక 10-15 రోజుల కల్లా కీళ్ల నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన శరీరంలో ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు బాగా తీవ్రంగా సప్రెస్ చేస్తే అది ఇంకొక కండిషన్కి దారితీస్తూ ఉంటుంది. అలా సప్రెషన్కి గురైనప్పుడు వచ్చేటువంటి కాంప్లికేషన్స్లో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ని చెప్పుకోవచ్చు. అయితే ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల్లో కూడా రావచ్చు. ముఖ్యంగా అత్యంత చిన్న అంటే 10-12 సంవత్సరాల వయసులో పిల్లల్లో కూడా ఈ కీళ్ల వాతాన్ని మనం చూస్తుంటాం. నడకలో ఇబ్బంది, ఇప్పుడు మనం అడుగులు వేస్తున్నప్పుడు నడకలో ఇబ్బంది, నిద్ర సరిగ్గా పోకపోవడము, జాయింట్స్లలో నొప్పులు, జ్వరం ఎడతెరిపి లేకుండా రావడము, ఆకలి మందగించడము, కళ్ళు దురదగా అనిపించడము, శ్వాస పీల్చుకోవడం కష్టతరంగా అవ్వడము, ఇలాంటి లక్షణాలతో పిల్లలు బాధపడుతూ ఉంటారు. దీంతో పాటుగా రక్తహీనత సమస్య కూడా కనపడుతుంది. సహజంగా పిల్లల్లో ఉండాల్సినటువంటి హిమోగ్లోబిన్ శాతం 11 నుంచి 13-14 గ్రామ్% వరకు ఉండాలి. 8 గ్రామ్% కంటే తక్కువగా పడిపోయి పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయొద్దు. దీనికి సంబంధించి ఆర్ఏ ఫ్యాక్టర్ అనేటువంటి బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా పిల్లల్లో ఈ కీళ్ల వాతం ఏమైనా ఉందా అని తెలుసుకొని దానికి అనుగుణంగా స్టార్ట్ చేసేటప్పుడే హోమియోపతి మందులు వాడినట్లయితే పెయిన్ కిల్లర్ మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు, ఇంజెక్షన్స్ అక్కర్లేకుండా శాశ్వతంగా హోమియోపతి మందులతో ఈ కీళ్ల వాతాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఆడవాళ్ళలో రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది అని అన్నారు, అది పిల్లల్లో కూడా కీళ్ళవాతానికి సంబంధించింది అంటే సేమ్ ఇదే పేరు అంటారా, లేకపోతే వాళ్ళకు వచ్చే పిల్లలకు వచ్చేటప్పుడు పేరు మారిపోతుంది అంటారా? రైట్ అండి. సో మహిళల్లో ఈ సమస్యను చూసినప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకున్నాం. పిల్లల్లో వచ్చినప్పుడు ఇదే లక్షణాలతో కూడి ఉంటుంది, కానీ పేరు మాత్రం జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. ఈ జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్లో 2 క్యారెక్టరిస్టిక్ సింటమ్స్ ఉన్నాయి. కళ్ళు బాగా దురదగా అనిపించడము, కళ్ళెమ్మట సహజంగా వచ్చేటువంటి లాక్రిమేషన్ నీరు తగ్గిపోవడము, కళ్ళు విపరీతంగా డ్రైగా మారిపోవడము, ఈ 3 లక్షణాలు అనేవి ఈ పిల్లల్లో కనపడతాయి. దీన్ని డ్రై ఐస్ సిండ్రోమ్ అనేటువంటి కండిషన్గా చెప్తాము. దీంతో పాటుగా లంగ్స్ని కప్పి ఉంచేటువంటి సన్నటి పొరలు ఉంటాయి, వీటిని ప్లూరా అని అంటాము. ఈ ప్లూరాలో కూడా ఇన్ఫెక్షన్ కూడుకొని ఉండడం మూలంగా శ్వాస పీల్చుకోవడం కూడా పిల్లల్లో ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటప్పుడు పిల్లలు ఒక 4 మెట్లు ఎక్కగానే గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా అవుతుంది.
ఆయాసం వస్తుంది, దమ్ వస్తుంది అని కూర్చోవడం జరుగుతుంటుంది. ఈ రకంగా పిల్లల్లో జువెనైల్ రొమటైడ్ ఆర్థరైటిస్ని మనం చూస్తూ ఉంటాం. అయితే పెద్దవాళ్ళల్లో, అది కూడా మగవారిలో రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం తక్కువ శాతం, అంటే మహిళలతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తీవ్రత తక్కువగా కనపడుతుంది. ఎందుకండి తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మంచిర్యాల నుండి మాట్లాడుతున్నా మేడం. నాకు కాలు మడమ నొప్పి 1 నెల రోజులు అవుతుంది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది మేడం. ఓకే అండి, తర్వాత అంతే ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు మీరు? మంచిర్యాల నుండి మాట్లాడుతున్నా. హలో మేడం మడమ నొప్పితో సఫర్ అవుతున్నాను అన్నారు కదా. మడమ బాగా నొప్పి వస్తుంది. అర్థమైందమ్మా. ఇప్పుడు టీవీ సౌండ్ తగ్గించుకో, నేను చెప్తాను విను. మరి ఎక్స్రే పరీక్ష చేయించారా సార్ అమ్మా? ఎక్స్రే పరీక్ష చేయించారా? ఎక్స్రే తీయించాను సార్. ఏమన్నారు డాక్టర్? ఎక్స్రే చూసి ఏమన్నారు? ఏమన్నా కొద్దిగా మీరు ఎక్సర్సైజ్ చేయండి, తగ్గకపోతే ఇంజెక్షన్ చేస్తా అని అన్నారు. కరెక్ట్ మాట అది. రైట్ అమ్మా, ఇప్పుడు కట్ చేసేసుకో, ఫోన్ కట్ చేసి టీవీలో చేయించాను సార్. రైట్ వినమ్మా, నేను చెప్తాను వినమ్మా. సో నొప్పి తగ్గకపోతే వేస్తా ఇంజక్షన్, లేకపోతే టాబ్లెట్లు ఆడంగానే ఇచ్చారు 10 రోజులై. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు ఫోన్ కట్ చేసి టీవీలో విను, దాని గురించి చెప్తాను. ఇప్పుడు మడం భాగంలో వచ్చేటువంటి ఈ నొప్పిని బర్సైటిస్ అంటారు. పాదం యొక్క ఎముక ఉండేటువంటి హీల్ బోన్ని క్యాల్కేనియస్ అంటాము. ఆ ఎముక కింది భాగంలో ఉండేటువంటి నరాలు, కండరాలు కొంచెం వాపుకు గురైనట్లయితే దీన్ని బర్సైటిస్ సింటమ్ అంటాము. అందుకే డాక్టర్ గారు పెయిన్ కిల్లర్ మాత్రలు ఇచ్చారు, తగ్గాలి. తగ్గకపోతే ఒక ఇంజెక్షన్ ఇస్తారు, దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇంజెక్షన్ అంటారమ్మా. సో అలా అది వాపును తగ్గిస్తూ ఈ నొప్పిని తగ్గించవచ్చు. ఇది మొదటి ట్రీట్మెంట్, వే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. రెండవది ఏంటంటే, మడం భాగంలో సహజంగానే ఉండేటువంటి ఎముక కాస్త ప్రొట్రూడ్ అయి ఉంటుంది, అంటే కాస్త పొడుచుకొని ఎముక పెరగడం జరుగుతుంది, ఎముక సైజ్ పెరగడం జరుగుతుంది. దానివల్ల కూడా కొందరు నొప్పులు వస్తుంటాయి. ఏదేమైనప్పటికీ ఇంట్లో ఉపశమనానికి మాత్రము గోరువెచ్చటి ఉప్పు నీళ్ళల్లో పాదాలు ఒక 15 నిమిషాలు రోజుకు పెడితే కొంత నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే ఇంట్లో కొంచెం చెప్పులు, మెత్తటి చెప్పులు వేసుకొని అటు ఇటు తిరగడం లాంటివి చేసినా తగ్గుతుంది. హార్డ్ సర్ఫేస్ పైన, టైల్స్ పైన, బండల పైన, వీటిపైన ఎక్కువసేపు నడవడం కానీ నిలబడడం కానీ కొంచెం తగ్గించుకోండమ్మా. అలాగే విటమిన్ డి మాత్రలు, కాల్షియం మాత్రలు 6 నెలలకు ఒకసారి వాడుకోండి, చాలా వరకు అదుపులో ఉంటుంది. అయినప్పటికీ తగ్గకపోతే హోమియోపతి మందులు వాడండి. సర్జరీ కానీ ఇంజెక్షన్స్ కూడా అక్కర్లేకుండా హోమియోపతిలో దీనికి శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నా. పేరు చెప్పండి. నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నాకు ఈ తలలో కురుపులై ముఖం మీద నల్ల దురద పెట్టుకుంటా అవుతుంది, తక్కువ అయితే లేవు చాలా. ఓకే, మొహం పైన కురుపులా అండి? నల్ల నల్లగా ఈ దురద పెడుతుంది. రైట్ అండి. తలలో కురుపులు అవుతుంది మాడ మీద, తలలో మాడ పైన. ఓకే ఓకే. ఇది జరగబట్టి ఎంతకాలం అయింది సార్? 4 నెలలే. రైట్. కలిసారా స్కిన్ డాక్టర్ గారిని? నేను ప్లంబర్ పని చేస్తా. అదే స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ చేశారా? స్కిన్ డాక్టర్ని కలిసిన మెటాలిక్ సోనియం రాసి బెటామిక్సోన్ అనే ఆయింట్మెంట్ రాసిండు. ఓకే. రాసి పెట్టమన్నాడు. ఓకే. లివర్ సిట్రిజన్ టాబ్లెట్ రాసిండు. డైలీ ఒకటి నైట్ వేసుకోమన్నాడు, అంతేనా? వేసుకోమన్నాడు. తక్కువ అయితలేదు ఇది. రైట్. అంటే కొంచెం కూడా ఏమైనా తేడా అనిపించిందా లేదా? ఏమనిపిస్తలేదు. సరే 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 సార్, నేను అంతేనా? అంతే. షుగర్ కానీ ఏం లేదు కదా మీకు? షుగర్ ఏం లేదు, బీపీ ఉంటే థైరాయిడ్ ఉంది కానీ టాబ్లెట్ వేసుకుంటున్నారు. బీపీ మధ్య చెక్ చేయించారా? చేయించా. నార్మలేనా? నార్మలే. రైట్ అండి. నార్మల్, థైరాయిడ్ నార్మల్ ఉంటుంది, బీపీ నార్మల్ ఉంటుంది. మంచిది మంచిది. దాని గురించి చెప్తా, వినండి, టీవీలో వినండి, చెప్తా, కట్ చేసి వినండి. సో ఇప్పుడు తల భాగంలో ఏర్పడేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని టీనియా క్యాపిటిస్ అంటాము. అంటే చిన్నపాటి కురుపుల్లాగా తల భాగంలో, మాడు భాగంలో ఏర్పడేది దురద, మంట ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో దాంతోపాటు చీములాగా రావడము, బ్లడ్ రావడం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంకేతము. అయితే మీరు వాడుతున్నటువంటి మొమేటా ఆయింట్మెంట్ కానీ, బెక్లోమెథిసన్ ఆయింట్మెంట్ అనేవి పూర్తి స్థాయిలో పనిచేయకపోవచ్చు. వీటికి ఫ్లొకోనజోల్ అనేటువంటి ఆయింట్మెంట్ లాంటివి కొంచెం మేర పనిచేస్తాయండి. ఏదేమైనప్పటికీ ఒకసారి చూస్తే కానీ క్లియర్గా చెప్పలేము. మరి అదేనా లేదా సోరియాసిస్ లక్షణమా అనేటువంటిది మాత్రం ఒకసారి క్లారిటీగా చూడాలి. చూస్తే ఇంకా నేను క్లారిటీగా చెప్పగలను. ఒకవేళ మీరు ఏమైనా ఫొటోస్, తల భాగంలో ఫొటోస్ తీసి నాకు వాట్సాప్ పంపించినా కూడా ఆ డిసీజ్ ఏంటి,
ఏం మందులు వాడాలి, ఎంతకాలం పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇంకా క్లారిటీగా నేను చెప్పగలను. మీరు ఒకసారి తల భాగంలో ఫొటోస్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపండి, యూట్యూబ్లో ఉంటాయి. సో దాన్ని బట్టి ఇంకా క్లారిటీగా చెప్తాను. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. మీకున్న డౌట్స్ ఏదైనా ఉంటే ఫొటోస్ రూపంలో కూడా పంపించమని చెప్తున్నారు కాబట్టి డాక్టర్ గారు యూటిలైజ్ చేసుకోగలరు. నెక్స్ట్ కాల్ అని తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నాగదుర్గ అండి, విజయవాడ నుంచి. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. కాళ్ళు లాగటం అండి. ఎప్పటి నుంచి అండి? నాకు పెళ్ళైనప్పటి నుంచి వైట్ అవుతుందండి, అప్పటి నుంచి అండి. ఎన్ని ఇయర్స్ నుంచి అండి? 10 years అండి. 10 years నుంచి. కాళ్ళు, 2 కాళ్ళునా? అవునండి. ఓకే, టెస్ట్లు ఏమైనా చేయించారా? ఏం చేయించలేదండి, వైట్కి చూపించుకుంటున్నాను. ఓకే, వెయిట్ ఎంత ఉన్నారు? 54 అండి. హైట్? 5'4", 5'5" ఉంటాను. ఓకే అండి, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? డాక్టర్ గారికి చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు చెప్పమ్మా, అంతేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతేనండి. రైట్ అమ్మా. సరే, కాళ్ళు లాగుతున్నాయి అంటున్నారు, గత 10 ఏళ్లుగా ఉన్నాయి అంటున్నారు. కొన్ని ముఖ్యమైన కారణాలు తెలుసుకుందామమ్మా. సో మహిళల్లో ఎక్కువసేపు నిలబడి పనిచేయడం లాంటిది సహజంగా కనపడుతూ ఉంటుంది. కాళ్ళు ఆ విధంగా లాగడానికి గల కారణము వారికోస్ వెయిన్స్ అనేటువంటి సమస్య ఉంటే అవుతుంది. అంటే రక్తనాళాల వాపమ్మ. ఇప్పుడు మన చేతులపైన రక్తనాళాలు కనిపిస్తున్నాయి కదా, ఇలా రక్తనాళాలు వాపుకు గురవుతే మనకు వారికోస్ వెయిన్స్ అని అంటాము. ఈ విధంగా కావచ్చు, ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయము. రెండవది సయాటికా నొప్పి వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఏమైనా డ్రైవింగ్ చేసినప్పుడు కానీ, స్పీడ్ బ్రేకర్లు గుంతలపైన డ్రైవింగ్ చేసినప్పుడు కానీ, కుదుపులకు ఎక్కువగా లోనైనప్పుడు ఈ విధంగా కాళ్ళు లాగడం కూడా జరగవచ్చు. సో మీరు ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి, వ్యక్తిగతంగా గమనించుకోండి. కాళ్ళల్లో ఏమైనా రక్తనాళాల వాపు ఉంటుందేమో కనుక్కోండి, దానికి అనుగుణంగా హోమియోపతి మందులు వాడండి. విజయవాడలో కూడా చాలా సెంటర్స్ హోమియోపతి ఉంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ అని తీసుకుందామండి. హలో హలో లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది అయోధ్య, జైచల్ డిస్ట్రిక్ట్. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఈ మా డాడీకి ప్యాంకటియాస్ అయినాయి. ఓకే ఓకే, అది నొప్పి అట్లనే వస్తుంది గోళీలు వాడినా కానీ. రైట్, తన వయసు ఎంత? రైతు 50 ఉంటాయి. 50 ఉంటాయి. ఏమన్నా ఆల్కహాల్ అలవాటు ఉందా? ఆవిడ 3 సంవత్సరాలు బంద్ చేసి. 3 సంవత్సరాలు అయింది. రైట్, అంతకుముందు తీసుకునేదా? అంతకు ముందు తీసుకున్నాడు. రైట్, ఇప్పుడు ఎక్కడైనా మందులు వాడుతున్నారా? ఇది వాడుతున్నాం, కరీంనగర్ వాడుతున్నారు. ఏమైనా మందులు వాడుతుంటే కంట్రోల్ ఉందా? కంట్రోల్ కొంచెం గోళీలు వేసుకున్నప్పుడు ఉంటది, గోళీలు వేసుకున్నప్పుడు బంద్ అవుతుంది, లేపుతుంది మళ్ళా. రైట్, కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా? కిడ్నీ ప్రాబ్లం ఏం లేదు. రైట్, బీపీ షుగర్లు ఏమైనా? బీపీ లేదు, షుగర్ లేదు. బీపీ కొంచెం ఉంది కానీ గోళీలు వేసుకోడు నార్మల్. సరే, అంతేనా, ఇంకేమైనా డౌట్ ఉందా? చెప్పాలనా ఇంకా? అంతేనా? మంచిది, ఫోన్ కట్ చేయండి, వినండి చెప్తా. సో మనకు కుడి పక్కన ఉండేటువంటి సి ఆకారంలో ఉండేటువంటి ఒక చిన్న ఆర్గన్ ప్యాంక్రియాస్ అని అంటాము. ప్లీహము అని మనం స్ప్లీన్ అని అంటాము. దాని పక్కన ఉండేటువంటి గ్రంథి ప్యాంక్రియాస్ గ్రంథి. మన శరీరంలో తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమయ్యేందుకు, అది గ్లూకోజ్గా, గ్లూకోగోన్గా, ఇన్సులిన్గా మారేందుకు ఉపయోగపడేటువంటి గ్రంథి ఇది ప్యాంక్రియాస్ అనే గ్రంథి. అయితే ఇది పాడవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే ఈ గ్రంథి పాడవుతుంది. సో ప్యాంక్రియాటైటిస్ అన్నారు మీ ఫాదర్కి, అంటే ప్యాంక్రియాస్ గ్రంథి వాపుకు గురవడం. గతంలో ఆల్కహాల్ అధికంగా తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఏర్పడుతుంటుంది. ఆల్కహాల్ కానీ, ఈ చెట్లు నుంచి వచ్చేటువంటి ఈతకళ్ళు ఇట్లాంటి వాటి నుంచి తీసుకునేటువంటిది టాడీ అంటాము, వాటిని తీసుకోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. అయితే దీనివల్ల కొంచెం ఆర్గన్ దెబ్బతిని పొట్ట ఉబ్బరంగా పొట్ట నిండుగా వాటర్ నిండినట్టుగా ఉండడం లాంటిది కనపడుతుంటుంది. సో ఇది ఉన్నప్పుడు బీపీ షుగర్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ బీపీకి మీరు ఫాదర్ మాత్రలు వాడట్లేదు అంటున్నారు, కానీ వాడాలండి, వాడకపోతే ప్రమాదం.
సో కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది, షుగర్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది, వీటిలో చాలా డేంజర్స్ ఉంటాయి. వీటికి మీరు వాడుతున్న మందులతో పాటుగా కూడా హోమియోపతి మందులు వాడండి. తప్పకుండా కేవలం 3 to 4 monthsలో ఈ ప్రాబ్లమ్ని అదుపులోకి తీసుకురావచ్చు. అండ్ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు. రెగ్యులర్గా హోమియోపతి మందులు కనీసం ఒక 4 నెలల పాటు వాడుకోండి, మంచి బెటర్మెంట్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ అని తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నాకపల్లి మేడం. ఓకే, పేరు చెప్పండి. అరుణ. అరుణ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు 15 నెలలు అవుతుంది మేడం. ఈ రుమాటిక్ ఆర్థరైటిస్ వచ్చినాయి. ఓకే, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. 15 నెలలు అవుతుంది వచ్చి. అంటే ఈ ఆర్థరైటిస్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఇక రుమాటిక్ ఆర్థరైటిస్ రుమటాలజీ దగ్గర చూపించుకోవాలని చెప్పారు. ఓకే, అయితే ఇప్పుడు ఇక హోమియోపతి మందులు 3 నెలల నుంచి తీసుకుంటున్నా సార్. ఓకే అమ్మా, నాగుల్లో చేయించుకుంటున్నా. ఓకే, కొంచెం కూడా పెయిన్ తగ్గినట్టు అనిపించట్లేదు సార్. మరి రైట్ అమ్మా, అంతేనా? అంత ముందుకు ఆర్థరైటిస్ డాక్టర్ దగ్గర చూపించుకున్నా, పెన్షన్ వాడినా. ఓకే, ఇక సార్ వాళ్ళేమో ఇక జీవితాంతం ఈ మందులు వాడవలసింది అని చెప్పారు సార్. రైట్ అమ్మా, ఇక మళ్ళా 3 నెలలకోసారి కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు. అవును, ఇక అట్లా చేయించుకున్నాయి కూడా. చేయించుకుంటే ఇక నార్మలే ఉందని చెప్పారు. రైట్ అమ్మా. ఇక ఈ టీవీలో చూసి హోమియోపతి మందులు 6 నెలల్లో తగ్గుతాయని అనుకుంటే ఇక అవి ఇప్పుడు వాడుతున్నాం. 3 నెలలు అయితే సార్ వాడవచ్చు. ఓకే, ఇప్పుడు మరి కొంచెం కూడా పెయిన్ తగ్గినట్టు అనిపిస్తలేదు సార్. సరే, దాని గురించి చెప్తాను వినమ్మా. సో ఇప్పుడు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి ఏంటంటే అమ్మా, మనం మందులు వాడుతున్నాం కదా, మీరు ఈ గతంలో వాడినటువంటి ఇంగ్లీష్ మందుల వల్ల లివర్ కానీ కిడ్నీ కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంచేత డాక్టర్ గారు ఏమన్నారు, ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి అంటారు. ఇకపోతే హోమియోపతి మందులు వాడినప్పుడు ఈ కీళ్ళవాతం అనేది పూర్తిగా తగ్గుతుంది. అయితే ఆ డాక్టర్ గారి అనుభవము ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవకాశం ఉంటుందమ్మా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సరైన మందులు, ఆ మందుల యొక్క కాంబినేషన్ కూడా ముఖ్యమైనది. ఇప్పుడు కొందరు కొత్తలో స్టార్టింగ్ అయినటువంటి కొత్తలో అంటే BHMS హోమియోపతి డాక్టర్ అయిన కొత్తలో ఇచ్చే విధానానికి, అనుభవంతో ఇచ్చే విధానానికి కాస్త తేడా ఉంటుంది. అందువల్ల మీకు ఈ నొప్పులు రెస్పాండ్ అవ్వట్లేదేమో, కానీ హోమియోపతిలో అయితే తప్పకుండా తగ్గుతుందమ్మా. మీరు ఎలాగో నాగోల్ అంటున్నారు హైదరాబాద్లో, దానికి దగ్గరలోనే మన బ్రాంచెస్ కూడా ఉన్నాయి. వీలుంటే ఒకసారి మన కేంద్రాన్ని సంప్రదించండి. తప్పకుండా దీనికి శాశ్వతంగా, అంటే గుర్తుపెట్టుకోండి, జీవితాంతం మందులు అక్కర్లేదు, కొంతకాలం పాటు మందులు వాడి ఈ సమస్య నుంచి పూర్తిగా మనం బయటపడవచ్చు. ఇక ఇంగ్లీష్ మందులు కూడా ఏమాత్రం వాడాల్సిన అవసరం లేదమ్మా. మన రైట్ వేలో వెళ్ళండి, ట్రీట్మెంట్ అనేది తప్పకుండా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ అని తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? శారద గారు, ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి. శారద గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాడీ పెయిన్స్ ఉంటాయి. ఏంటండి? నాకు బాడీ పెయిన్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్ గా ఉంటున్నాయి. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. 4 years నుంచి. మరేమన్నా మెడిసిన్ వాడుతున్నారా? ఏం వాడలేదండి. మీకేమన్నా చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ అట్లాంటివి వచ్చి తగ్గాయా ఇంతకు ముందు? 4 years నుంచి. ఓకే డాక్టర్ గారు. అలాగేనమ్మా. సరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అంతేనా? పట్టుకున్నా కూడా మజిల్స్ కానీ నొప్పులు ఉంటాయండి బాగా. అదే, ఇప్పుడు 4 ఏళ్ల నుంచి నొప్పులు ఉన్నప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారా లేదా అమ్మా? ఇంకేం లేవండి. ఇంకేం లేవా? సరే, మరి రైట్ అమ్మా. ఫోన్ కట్ చేసి వినండి, దాని గురించి చెప్తాను. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, చెప్తాను. రైట్ అమ్మా. సో 4 ఏళ్ల నుంచి బాడీ పెయిన్స్ అంటున్నప్పుడు ఈ కండిషన్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్ కానీ లక్షణంగా చెప్పుకోలేమమ్మా. ఈ కండిషన్ని ఫైబ్రోమయాల్జియా అంటాము. అంటే పరీక్షలు చేయిస్తే అన్ని రిపోర్ట్స్ నెగిటివ్ వస్తాయి, కానీ కీళ్ళ నొప్పులు ఉంటూ ఉంటాయి. దీన్ని ఫైబ్రోమయాల్జియా అంటాము. జాయింట్సే కాకుండా కండరాల నొప్పులు కూడా ఉంటాయి. వీటిల్లో ఎప్పుడు ఒళ్ళంతా ఏదో పనిచేసి అలసిపోయిన వ్యక్తిలాగా ఉంటుంది, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఈ ఫైబ్రోమయాల్జియా అనేటువంటి కండిషన్లు కనపడతాయి. ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి లక్షణం బట్టి చూస్తే అయితే ఈ కండిషన్ అదే అనిపిస్తుందమ్మా.
ఎందుకైనా మంచిది, మీరు గతంలో చేయించిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి, లేదు అంటే నా కేంద్రంలో ఒకసారి మీరు నాకు రిపోర్ట్స్ ఏమైనా పంపించైనా సరే హోమియోపతి మందులు వాడుకోండి. మీరు రావడం కష్టమవుతుందంటే హోమియోపతి మందులు పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. తద్వారా మీకు ఈ కంప్లైంట్ అనేది పూర్తిగా బెటర్ అవుతుంది. ఓకే, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. డాక్టర్ గారు, ఇప్పుడు అమ్మాయిలతో కంపేర్ చేస్తే అబ్బాయిల్లో రుమటైడ్ ఆర్థరైటిస్ తక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకు అలా జరుగుతుందండి? రైట్ అండి. సో మగవారిలో ఈ కంప్లైంట్ కొంచెం కంపారిటివ్ విత్ ఫీమేల్ అయితే తక్కువగానే ఉంటుంది. కారణం ఏంటి అంటే మగవారిలో వచ్చేటువంటి కీళ్ల వాతం అనేది వేరుగా ఉంటుంది. దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాము. అంటే శరీరంలో ఒక రకమైనటువంటి ప్రోటీన్, బ్లడ్లో ఉండేటువంటి ఒక ప్రోటీన్ యూరిక్ యాసిడ్ అంటాము. ఆ యూరిక్ యాసిడ్ అనేటువంటి ప్రోటీన్ బాగా పెరగడం మూలంగా ఈ కీళ్ల వాతం లక్షణాలు మగవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అందున కూడా ఏ విధంగా, పాదం భాగంలో ముఖ్యంగా నొప్పులు స్టార్ట్ అవుతాయి. పాదం భాగము, మడమ భాగము, పాదం యొక్క బొటనవేలు భాగంలో నొప్పులు స్టార్ట్ అవుతాయి. అడుగు నేల మీద పెట్టినప్పుడు పాదం బొటనవేలు నొప్పిగా ఉండడము, వాపుగా ఉండడము, దురదగా ఉండడము, వేడిగా పాదం బొటనవేలు వేడిగా అనిపించడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి స్టార్టింగ్లో. అది ముదురుతూ వస్తూ ఉంటే పాదము, మడమ భాగము, మోకాలు ఇలా పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పైకి అంటే పైకి అన్ని జాయింట్స్లకు ఈ కీళ్ళవాతం అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇది మగవారిలో కనిపించేటువంటి గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణం. మహిళల్లో ఈ కండిషన్ అనేది తక్కువగా కనిపిస్తుంది. అందున పురుషుల్లో కూడా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వ్యక్తులు, ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు, అంటే ముఖ్యంగా నాన్ వెజ్ లాంటివి అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ కంప్లైంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ కంప్లైంట్ కనిపించినప్పుడు దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే ఏమవుతుంది, నొప్పులు దీర్ఘకాలికంగా పెరుగుతూ పెద్ద పెద్ద కణితలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక పెద్ద కణిత ఏర్పడిపోతుంది, పెద్ద గడ్డ ఏర్పడిపోతుంది. ఆ కణితి చూస్తూ ఉండగానే ఇంకా సైజ్ పెరుగుతుంది, అది చూస్తూ ఉండగానే మోచేతి భాగాన్ని స్ప్రెడ్ అవుతుంది, అది చూస్తూ ఉండగానే షోల్డర్కి స్ప్రెడ్ అవుతుంది. అలా అన్ని శరీరం అంతా పెద్ద పెద్ద కణితలు ఏర్పడుతుంటాయి. కణితలంతా పగిలిపోయి రస్సి కారుతూ, చీము నెత్తురు కారుతూ బాగా దుర్వాసనతో కూడి ఉంటుంది. అప్పుడు సర్జరీ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నేను చూస్తున్నటువంటి కేసెస్లో అంటే అశ్రద్ధ చేస్తే ఈ కంప్లైంట్ కనబడుతుంది. కాబట్టి గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి కంప్లైంట్ ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దండి. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు దాన్ని అదుపులో పెంచుకునేటువంటి మందులు రెగ్యులర్గా వాడుకోండి, ఈ ప్రాబ్లం సరిపోతుంది. ఓకే అండి, డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? రాము అండి. రాము గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్ సైడ్ చెప్ప నిప్పమ్మా ఇల్లు. ఓకే డాక్టర్ గారు చెప్పండి సార్. రాము గారు చెప్పండి. నమస్కారం. నమస్కారం అండి. కుడి చెయ్యి గద్దల నుంచి నొప్పి వస్తుందండి సార్, పడుకునేటప్పుడు వస్తుంది. రైట్ అండి. ఇలా ఎంతకాలంగా? ఒక 6 months నుంచి అండి. రైట్ అండి. ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? ఏం వాడలేదు సార్. ఓకే, ఏంటండి మీ ప్రొఫెషన్ ఏంటండి? నేను వ్యవసాయం చేస్తానండి. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇది కాకుండా? అది ఒకటేనండి సార్. రైట్. కళ్ళు తిరగడము అలాగే అదేం లేదు. రైట్ అండి. దాని గురించి చెప్తాను చూడండి. కుడిపక్క షోల్డర్ నుంచి జబ్బల భాగం అంటే వెనక భాగం, షోల్డర్ బ్లేడ్ అంటాం దాన్ని, అక్కడి వరకు ఈ పెయిన్ రేడియేట్ అవుతూ వస్తుంది అంటే ఇది స్పాండిలైటిస్ తాలూకు లక్షణం అండి. అక్కడి నుంచి ఇక్కడ కింది భుజాల వరకు కూడా వెళ్తుంటే దీన్ని పెరి ఆర్థరైటిస్ లక్షణంగా చెప్పుకుంటాం. అంటే ఆ భాగానికి అంటే షోల్డర్ భాగానికి రక్త ప్రసరణ లోపాలున్నా అక్కడ ఉండేటువంటి నరాలపైన ఒత్తిడి ఎక్కువగా పడ్డా కూడా ఈ విధంగా అవుతుంది. ఇది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. చాలామందిలో ఇది షుగర్ వల్ల కనబడుతూ ఉంటుంది. షుగర్ ఒక వ్యక్తికి వచ్చింది, డయాబెటీస్ అదుపులో లేదు అన్నప్పుడు భుజాలపైన ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకు? రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల భుజాల్లో ఈ నొప్పులు అనేవి దీర్ఘకాలికంగా ఉంటాయి. అయితే ఈ నొప్పి తగ్గేందుకు కొందరికి 5-6 నెలల సమయం నుండి 1 ఏడాది 2 సంవత్సరాల సమయం కూడా పట్టొచ్చు. అంటే మొండి సమస్య ఎక్కువ కాలం పాటు మందులు వాడితేనే ఇది బెటర్మెంట్ ఉంటుంది. ఇకపోతే హోమియోలో దీనికి మంచి పరిష్కారం ఉంటుందండి. ఒక 2-3 నెలల పాటు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడండి, చాలా చక్కటి ఉపశమనం కనబడుతుంది. దీంతో పాటుగా ఫిజియోథెరపీ చేయించండి. అలా మీకు ఒక 3 లేదా 4 నెలల కల్లా సుమారుగా 90% వరకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది. హోమియోపతి మందులు విత్ ఫిజియోథెరపీ చేయించుకోండి, తప్పకుండా బెటర్మెంట్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
మా పేరు భారతమ్మ, మేము జనగాం దగ్గర పల్లెటూరు. ఓకే, భారతమ్మ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో అమ్మా చెప్పమ్మా. మా పేరు భారతమ్మ. మేము భారతమ్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ వాళ్ళని మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఫోన్ లో. నాకు 10 సంవత్సరాల నుంచి బీపీ ఉంది. ఓకే. అమ్మా టీవీ సౌండ్ తక్కువ చెయ్యి, నన్ను చూస్తూ టీవీలో నన్ను చూస్తూ. నాకు 10 సంవత్సరాల నుంచి బీపీ ఉంది. ఓకే. బీపీ తోటి కొద్దిగా కొలెస్ట్రాల్ ఉందని ఇట్లా కరివికేర్ అని గోళీ రాసిండ్రు. ఓకే. కానీ కానీ చెప్పమ్మా, పర్వాలేదు, నేను వింటున్నాను, చెప్పు. కరివికేర్ అని గోళీ రాసిండ్రు దానికి. ఓకే. భారతమ్మ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, అలా కాకుండా ఫోన్ లో జ్వరం తోటి ఒళ్ళంతా నొప్పులు వచ్చింది. సరే, ఓకే. జ్వరం తోటి ఒళ్ళు నొప్పి. సరే, కాల్ కట్ అయినట్టుందండి. సరే, అంటే మీరు ఒక మాట అన్నారమ్మా, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది అన్నారు, మాత్రం రెగ్యులర్గా వాడుకోండి. జ్వరంతో పాటుగా మీకు ఒళ్ళు నొప్పులు అనేవి ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాలర్స్లో కూడా చాలామంది కనబడుతున్నాయి. చికెన్ గునియా నొప్పులు, అలాగే డెంగ్యూ తాలూకు నొప్పులని, పోస్ట్ చికెన్ గునియా పెయిన్స్తో వచ్చేటువంటి సఫరింగ్ కూడా చూస్తున్నాం. చాలా రకాలు ఉంటాయి. ఇది ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి నాకు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడండమ్మా, దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాల్ అని తీసుకుందామండి. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం ఇక మాది నిజామాబాద్ మేడం. ఓకే, చెప్పండి. సరే, భుజంలో నొప్పి లేస్తుంది సార్, షుగర్ ఉంది నాకు. ఓకే, ఎంతకాలంగా అండి? సార్ ఇప్పుడు 9-10 years అవుతుంది సార్. 10 years అవుతుంది. షుగర్ కంట్రోల్లో ఉందా ఇప్పుడు? సార్ ఇట్లా 250-210 వస్తుంది సార్. తిన్న తర్వాతనా తినక ముందా? తిన్న తర్వాత సార్. తిన్న తర్వాత 250 పైన వస్తుంది, అంటే కంట్రోల్లో లేదు. సో రెండు భుజంలో నొప్పి లేసి ఇట్లా మోచేతి కూడా నొప్పి, నరం లాగుతూ వస్తుంది. ఇట్లా వేలు అన్నం తినొస్తలేదు. అది 2-3 ఏళ్ళు పనిచేస్తున్నాయి అంటే. మరి ఎట్లా అండి, డాక్టర్ని కన్సల్ట్ చేశారా? సార్ ఇవాళ పోయాను, షుగర్ కంట్రోల్లో లేదు అన్నారు. ఓకే, టాబ్లెట్లు చేంజ్ చేశారా, ఇన్సులిన్ పెట్టారా? లేదు సార్, పొద్దున రా అంటే పడి గడుపున టెస్ట్ చేసినాక అది ఏర్పడుతుంది అన్నాను. లేదు లేదు, చెప్తాను చూడండి. అంతే కదా, ఇంకేం డౌట్ ఉందా? అంతే సార్, ఇట్లా కాళ్ళు వనకడం, నడవస్తలేదు, కాళ్ళు వనకడం, ఇట్లా కొద్దిగా చెప్పుల మీద వెళ్తే పడటం కింద, అది పడిపోయినట్టు అవుతుంది. సరే, ఏజ్ ఎంత అండి మీది? 40 years ఉంటుంది సార్. రైట్, 2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బీపీ కంట్రోల్లో లేదు, షుగర్ కంట్రోల్లో లేదు. ఈ రెండిటి వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటి వరకు కన్సల్ట్ అవుతున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకండి, వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. అంటే డాక్టర్ని మార్చండి. సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు కాబట్టి ఇది కాంప్లికేట్ అవుతూ వస్తుంది. 2 భుజాలు కూడా నొప్పులు వస్తున్నాయి అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాము. ఇకపోతే షుగర్ స్థాయి 250 అంటున్నారు. మంచి మందులు ఉన్నాయి, 250 రేంజ్ షుగర్ని తీసుకురావడానికి, 160 లోపు తీసుకోవడానికి అద్భుతమైన మంచి మందులు ఉన్నాయి. మరి మీకు ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? టాబ్లెట్లు లేదంటే ఇన్సులిన్తో కూడా తగ్గిస్తారు, మీకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే డాక్టర్ గారి ట్రీట్మెంట్లోనే ఇక్కడ తేడా ఉంటుంది. మీరు వేరే డాక్టర్ గారిని సంప్రదించండి. అండ్ హోమియోపతిలో కూడా ఈ నొప్పులు తగ్గించేందుకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నడుస్తున్నప్పుడు తడబడుతున్నట్టుగా ఉంది అంటున్నారు. ఇవి కంట్రోల్ చేసేందుకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. మన క్లినిక్లో ఒకసారి సంప్రదించండి, మంచి బెటర్ మందులు. మీరు రాలేకపోతే పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో. హలో. నమస్కారం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పెద్దపల్లి జిల్లా ఎల్గేడ్ మండలం నర్సాపూర్ నుంచి మాట్లాడతాను. పేరు చెప్పండి. పద్మ, శ్రీ పద్మ. పద్మ గారు, రైట్ అమ్మా, చెప్పమ్మా, ప్రాబ్లం చెప్పండి అమ్మా. సార్ షుగర్ ఉన్నది. ఓకే. కాళ్ళ మంటలు బాగా మండుతాయి, షుగర్ పట్టి పొడిచినట్టు. ఓకే. షుగర్ 180 ఉన్నది. ఓకే, తినక ముందా అమ్మా? అది తిన్నాక బాగా అవుతాయి, తినక ముందు ఏముంటలేదు. రైట్. ఇంకా గడక రొట్టె ఇవే తింటా అన్న, అన్నం కూడా తింటలేను కానీ ఇక కీలవాతం ఉన్నది సార్. కీలవాతం ఎప్పటి నుంచి అమ్మా?
అది ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. రైట్, దానికి ఏమైనా గోళీలు వాడుతున్నావు మరి? ఒక్కటి వేసుకుంటా అన్న, ఇప్పుడు అన్న వేసుకుంటే నొప్పులు కొంచెం కంట్రోల్ అవుతున్నాయి కానీ ఈ మంటలు తగ్గుతలేవు. ఏదైనా టిఫిన్ చేసిన సూరగట్టి పొడిచినట్టే మంట, ఇట్లా ఏదన్నా నూనె ఆయిల్ ఏమన్నా రాసేసరికి పాదాలు ఎర్రగా అవుతున్నాయి. రైట్ అమ్మా, దాని గురించి చెప్తాను చూడు. వినమ్మా, టీవీలో విను, ఫోన్ కట్ చేసి విను. పాదాల్లో మంటలు, షుగర్ ఉన్నప్పుడు రావడం అనేది సహజంగా కనిపిస్తుంది. దీనికి 2 కారణాలమ్మా. విటమిన్ B12 తక్కువ ఉంటే ఈ రకంగా అవుతుంది. అంటే బి కాంప్లెక్స్ అనేటువంటి టాబ్లెట్ రెగ్యులర్గా 10-15 రోజులు వేసుకుంటే చాలా మందిలో తగ్గుతుంది. అట్లా తగ్గట్లేదు అంటే షుగర్ వల్ల రక్త ప్రసరణ తగ్గే విధంగా జరుగుతుంది. రోజు ఒక అరగంట పాటన్న నడక ఉండాలి. నడక మట్టి మీద, ఇసుక మీద, ఎర్ర మట్టి పైన, బంక మట్టి మీద, ఇలాంటి మట్టి పైన నడక అనేది ఉండాలి ఒక అరగంట అన్న. మీరు వ్యవసాయం అట్లాంటి నేచర్ ఉంటే మాత్రం ఆ విధంగా నడవండి అమ్మా, మీకు బెటర్మెంట్ ఉంటుంది. అండ్ 180 షుగర్కే ఈ ప్రాబ్లం అనేది చాలా తక్కువ. పెద్ద 180 అంటే పెద్ద షుగర్ ఏం కాదమ్మా. ఉండాల్సిన దానికంటే 10 పాయింట్లు 20 పాయింట్లు ఎక్కువ తప్పించి పెద్ద షుగర్ ఏం కాదు. మీరు కొంచెం నడక పెంచండి, తీపి వాడకం తగ్గించండి. అప్పటికి తగ్గట్లేదు అంటే హోమియోపతి మందులు వాడండి, మంచిగా తగ్గుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్థరైటిస్లో ఆడవాళ్ళలో వచ్చే రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి అండ్ మగవారిలో వచ్చే గోటి ఆర్థరైటిస్ గురించి అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.